హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాహుల్ అయ్యర్. నాతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి. రీసెంట్గా గత 10 రోజుల నుంచి యూసఫ్ గూడాలో జరిగిన ఒక దారుణమైన హత్య, పుట్ట రాము అలియాస్ సింగోటం రాము హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకి ఛేదించారు. అసలు అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఆయన ఒక కొల్లాపూర్ బీజేపీ నాయకుడిగా అసలు ఎలా ఎదిగాడు, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఆయన ఊరేంటి, ఆయన ఒక సాధారణ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత రిచెస్ట్ పర్సన్గా ఉండి హత్యకి గురైన కారణాల వెనుక ఎవరున్నారు ఏంటి అనేది నిన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది సిఐ గారు. సో దీన్ని బట్టి మనం అసలు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు దీని వెనకాలన్న స్టోరీ ఏంటి, కథనాలు ఏంటి అనేది జనాలకి తెలియజేయాలనుకుంటున్నారు. దాసరి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో పుట్ట రాము అలియాస్ సింగోటం రాము, అసలు ఆయన ఎక్కడ పుట్టారు, అసలు ఇన్ని కోట్లకు అధిపతి. ఆయన చేసే వ్యాపారాలు కానివ్వండి, ఏనివ్వండి, లీగల్ అనేది పక్కన పెడితే చాలా కొద్దిపాటి టైంలో కొల్లాపూర్ అనే విలేజ్లో, గ్రామంలో నుంచి వచ్చిన ఒక లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, బీజేపీ నాయకుడిగా ఎదిగి, దీనివల్ల రాజకీయ కారణాలు ఉన్నాయా, హత్యలు, లేకపోతే ఫ్యామిలీ పర్సనల్ గొడవలా, లేకపోతే ఇంకోటా, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య గొడవలా అని చాలా దిశలుగా పోలీసులు ఛేదించారు. దీంట్లో బయటపడ్డ నిజాలేంటి, పోలీసులు ఏం చెప్పారు, అసలు అతని స్టోరీ ఏంటో చెప్పండి. కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుంటే ఆయన పేరు పుట్ట రాము. యాక్చువల్గా సింగోటం రాము అని ఎందుకు అన్నారు, మన కొల్లాపూర్ బరెలక్క నియోజకవర్గం ఉందా, నాగర్ కర్నూలు, అక్కడ సింగోటం అనే చిన్న గ్రామం నుంచి వచ్చాడనమాట. వచ్చి ఇక్కడే మన రేమత్ నగర్లో ఒక చిన్న గదేదో తీసుకొని రెంట్కి డ్రైవింగ్ జాబ్ చేసేవాడు స్టార్టింగ్. ఆ అబ్బాయి మంచి డ్రైవర్. తర్వాత కొంచెం అక్కడిక్కడ చేయడం ఎందుకు, మనమే ఏదైనా చేసుకుంటే బాగుండు అంటే ఇతనికి ఏంటంటే ఎప్పుడైనా సరే సొంతగా ఎదగాలన్న ఆలోచనలు ముందు నుంచే ఉన్నాయి. సో సిటీకి వచ్చి ఏదో రకంగా డ్రైవర్గా జాయిన్ అయినా సొంతంగా నేనే కారు కొనుక్కోవచ్చు కదా, నేనే నడుపుకోవచ్చు కదా అంటే ఆ టైంలో ఊబర్, ఓలా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే లోన్ లాగా కారు ఇచ్చి వాళ్ళకి ఇచ్చే దాంట్లో కట్ చేసుకునేవాళ్ళు. అట్లా ఒక సొంత కారు వచ్చింది అబ్బాయికి, దాన్ని తన కారు లాగా నడుపుకునేవాడు, చక్కగా బాగానే ఎదిగాడు. ఈ క్రమంలో మళ్ళీ అంటే రోజుకు 10 మంది ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు కారు అన్నంగానే. అయితే ఇప్పుడు మీకు కార్లకి స్టిక్కర్లు వేస్తారు తెలుసా, మన రియల్ ఎస్టేట్ వాళ్ళు, కానీ కొన్ని ప్రమోషనల్లో భాగంగా వాడి కార్కి వాళ్ళ టౌన్షిప్ కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్ సంబంధించి ఇట్లా స్టిక్కర్ వేస్తే ఎంతో కొంత ఇస్తారు. అట్లాంటి స్టిక్కర్ ఇతని కార్కి వేయించుకున్నాడు. ఆ తర్వాత సేమ్ ఇదే లోన్లలో ఇంకో 2-3 కార్లు కూడా కొనుక్కొని వేరే డ్రైవర్లకు ఇచ్చి కూడా నడిపించుకునేవాడు. ఆ స్టిక్కర్ ఏదైతే ఉందో ఎక్కి దిగే వాళ్ళు అడుగుతారు కదా, మీకు ఈ కంపెనీకి ఏమన్నా ఇది ఉందా, అది ఉందా, అదేంటి ఇదేంటి, అట్లా ఏం లేదండి, ఇట్లా ప్రమోషనల్, బట్ ఇక మీకు బ్రోచర్ చూడండి, మీకు ఏమైనా ఉంటే చెప్పండి నేను మాట్లాడతాను. సేమ్ ఇంతే కదా రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేది. అట్లా రండి సార్, నేను ఒకసారి సైట్ విజిట్ తీసుకొస్తాను అలా చూపించేసి చిన్నగా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసి కొంచెం 1-2 ఫ్లాట్లు అమ్మగానే ఇక వస్తాయి కదా డబ్బులు, అలా మెల్లిమెల్లి క్రమంగా ఎదగడం స్టార్ట్ చేశాడు. కొన్ని కార్లు కొనుక్కొని సొంతంగా వ్యాపారం పెట్టుకొని ఎదిగాడు, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు అతను కూడా ఎక్కడ బాగా ఫ్రెండ్లీగా అమ్మేవాడంట, మహబూబ్ నగర్ హైవే, నాగర్ కర్నూలు. ఆయనకు పుట్టినప్పుడు ఊర్లు కాబట్టి ఆ లొకేషన్లు బాగా ఐడియా ఉంటాయి. అట్లా మన సింగోటం రామన్న మంచిగా చూపిస్తాడు, తక్కువ తీసుకుంటాడు, మంచి ఫ్లాట్లు ఇప్పిస్తాడు, ఇట్లా ఒక మంచి పేరు వచ్చింది. ఇల్లీగల్ వ్యాపారాలు అయితే ఏం చేయాల అంటే ఇతను ఇల్లీగల్గా తనని తాను శిక్షించుకోవడంలో ఏమైనా ఏమైనా చేశాడేమో తప్పితే, అంటే తాగుడులో, ఊగుడులో, ఇంకేమో లేకపోతే ఏమైనా వ్యసనాలో ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళని మోసం చేయడాలు ఏం చేయాల. ఆ తర్వాత అక్కడ ఊర్లలో కూడా ఇతను ఎదిగిన తర్వాత పండగలు, పబ్బాలు, బోనాలు ఇట్లా ఉన్నప్పుడు వస్తారు కదా, సింగోటం అన్న అని, రమణ అనేవాళ్ళు, రామన్న అనేవాళ్ళు, రకరకాలుగా పిలుచుకునేవాళ్ళు. కుర్రోళ్ళు వస్తారు. ఎప్పుడైనా సరే ఒక మనిషి బాగా ఎదిగితే కొంతమంది ఫ్యాన్స్ వస్తారు, లోకల్ ఫ్యాన్స్, పిల్లలు. వాళ్ళకి ఒరే తినండిరా, తాగండిరా, ఎంజాయ్ చేయండి, పండుగ బాగా చేసుకోండి, వినాయకుడి విగ్రహం పెద్దగా పెట్టండి, బోనాలు బాగా జరిపించండి, ఇట్లా డబ్బులు ఇస్తూ ఉంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సేమ్ మనకి లాస్ట్ టైం అఖిలేష్ లాగా అనమాట. అంతెందుకు, అంతకుముందు మనకి చాలామంది ఉన్నారు, చికోటి ప్రవీణ్ అనుకోవచ్చు, ఎంతమంది ఉన్నారు లోకల్లో, కొంతమంది లీడర్స్ ఉంటారు, వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కామన్గా. అట్లా బాగానే ఎదిగాడు. ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే సంపాదించుకున్నాడు. ఆ టైప్లో అంటే చిన్న ఇంట్లో నుంచి మంచి ఫ్లాట్లలో ఉండడం, ఇల్లులు కొనుక్కోవడం అట్లా. నెక్స్ట్ ఈయనకి ఏంటంటే గోల్డ్ మ్యాన్ లాగా ఫస్ట్ ఒక గొలుసు వేసుకునేవాడు, తర్వాత ఇంత
కొంతమందిని చూశాడు గోల్డ్ మ్యాన్ అని చాలామంది ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఈయనకు కూడా నచ్చింది. ఉందిగా డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకుంటే ఎక్కడో పెట్టుకోవడం, గోల్డ్ మ్యాన్. ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు కొంతమంది ఇప్పుడు వీళ్ళకి కూడా కొన్ని రకాల వ్యసనాలు అలవాటు ఉంటాయి. దాన్ని క్యాష్ చేసుకునే క్రమంలో కూడా క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బేసికలీ ఒక వ్యాపారవేత్తగా ఎదిగి, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎదిగి, ప్లస్ ఆయన సొంతంగా నిలబడుకున్నాక ఆయనకి ఇంకేదో కావాలి తన పర్సనల్ లైఫ్కి అని అనుకొని వ్యసనాలకి దిగే వాళ్ళు చాలామంది ఉంటారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూసా. కొంచెం ఎదిగి డబ్బులు వచ్చాయి అనుకో, బాగా తాగుళ్ళకి అలవాటు అది కామనే. ఇంకేవో కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ చికోటి ప్రవీణ్ లాంటి వాళ్ళేమో క్యాసినోలు పెట్టారు, ఈ అఖిలేష్ లాంటి వాళ్ళేమో హోటల్స్ పెట్టారు, ఇంకేదో చేశాడు. ఒక్కొక్కడు అంటే ఇల్లీగల్గానే వెళ్తున్నారు. సంథింగ్ ఎక్కువ డబ్బులు వస్తాయి, షార్ట్ పీరియడ్లో వస్తాయి. ఇంకా కొంతమందిని చూసాం, గతంలో డ్రగ్స్ అమ్మిన వాళ్ళని చూసాం. సో ఈ రకంగా ఎదుగుతున్నారు. ఈయనకి పుట్టిన ఒక చిన్న దుర్బుద్ధి ఏంటంటే, మరి ఆమంతటా వచ్చి ఇతనికి గోకిందో తెలియదు, ఇతనికి కూడా అలా వెళ్ళాలని ఎందుకు అనిపించిందో తెలియదు. హిమాంబి అనే ఒక కిలాడి లేడీ అనమాట, తల్లి కూతుర్లు. ఇక్కడ ఎల్ఎన్ నగర్లో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ ఏంటంటే అంటే ఇప్పటివరకు నేర చరిత్రలో పోలీస్ స్టేషన్లో 5 ఏళ్ల నుంచి వాళ్ళ మీద వ్యభిచార కేసులు ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారో మనకు తెలియదు. అంటే అప్పుడు దొరికారు మొత్తానికి. అట్లా అదే పనిగా పెట్టుకుంది. అండ్ ఆ అమ్మాయికి బ్లాక్మెయిల్ చేయడంలో దిట్ట. అంటే లైక్ ఊరికే వస్తుంది, వీటిల దగ్గర రావడం, అట్రాక్ట్ చేయడం, వాళ్ళతో సరదాగా తిరగడం. నా దగ్గర నీ అవి ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అది చేసా ఉండు, నీ సంగతి చెప్తా, నువ్వు నన్ను అట్లా అన్నావు చెప్తా, నీ మీద రేప్ కేసు పెడతా, నేను అలా చేస్తా ఇలా చేస్తా. అంటే వీళ్ళు వ్యభిచారిణి అని చెప్పి వెళ్ళరు, చాటింగ్లు చేస్తారు స్టార్టింగ్ సరదాగా. హాయ్, హలో, బాగున్నావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇలాంటివన్నీ చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ వద్దు పెళ్ళైన తర్వాత ఇట్లాంటి కథలు పడి అయినా సరే ఇష్టంగా వాళ్ళతో వెళ్ళి వాళ్ళ మీద వ్యభిచారి కేసు పెడితే నీ లైఫ్ పాడైపోతుందని చెప్పి డబ్బులు గుంచడం. ఇట్లాంటి బాగా అలవాటు పడ్డ ఒక కిలాడి లేడీ. ఇప్పటివరకు ఆమె గురించి ఎవరికి తెలియదు బేసికలీ. మరి ఆయనకు కూడా ఎందుకు అనిపించిందో, వాళ్ళ ఊర్లో బాగున్నాడు, ఈవెన్ బీజేపీ నుంచి నిలబడి ఒక క్యాడర్ని సంపాదించుకొని ఆ ఏరియాలో ఇతని ఓట్లు కూడా కీలకం. అరే మన సింగోటం రామన్నని కలవండి, ఆయన దగ్గర ఇంత బలంగా ఉంటుంది అనేది. పార్టీలకు అతీతంగా ఇప్పుడు మొన్న ఆయన చనిపోతే కాంగ్రెస్ నాయకులు వచ్చారు, బీజేపీ నాయకులు వచ్చారు, బీఆర్ఎస్ అందరూ వచ్చి ఆయన్ని ఊరేగించి పాపం చేశారు. అంటే ఎంత మంచోడో అర్థం చేసుకోవచ్చు. అంటే అందరితో బాగుండే మనిషి. కానీ బయట ఎంత బాగున్నా లోపల వాళ్ళకంటూ కొన్ని వ్యసనాలు ఉంటాయి, దానివల్ల ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు ఈ హత్య జరిగిన తీరు చూస్తే, ఇప్పుడు ఈ అమ్మాయి అతనికి ఏదో రకంగా పరిచయం అయింది, ఈమె వృత్తే అది. అతను కూడా తరచుగా వస్తూ పోతూ ఉండేవాడు. ఈమెకి ఇంకో కూతురు కూడా ఉంది. ఆయనకి ఈ కూతుర్ని ఇచ్చిందో తెలీదు, ఇవ్వలేదో తెలీదు, ఏంటో కానీ మొత్తానికైతే ఈవిడ పెట్టిన కేసు ఏంటంటే, అతని దగ్గర ఉన్న అన్ని దోచుకుందాం అనుకొని ప్లాన్ అయితే వేసుకుంది. లోకల్లో ఉండే కిరాయి రౌడీలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బస్తీలో ఉండే రౌడీలు, ఇట్లా పలానోడు నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాడు, అంతా బాగానే ఉంది, నా కూతురు మీద వాడి కన్ను పడింది, నేనంటే ఏదో జీవితం బాగాలేక కూతుర్ని పెంచడానికి ఏదో చేశా, కూతుర్ని జీవితం కూడా నాశనం చేయాలనుకుంటుండు, నాకు చాలా బాధేస్తుంది, నేను దాన్ని చదివించాలనుకున్నా అని అతని దగ్గరికి వెళ్ళింది. అతను పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఒక ఆడది వచ్చింది, పైగా ఇంత నిజాయితీగా మాట్లాడుతుంది, అయ్యో ఏదో ఉండే ఉంటుంది పాపం, నేను న్యాయం చేస్తా అని చెప్పేసి వెంటనే ఆ లోకల్ తనకున్న క్యాడర్లో మనుషులు సెట్ చేసుకొని ఒకసారి వెళ్ళి అని కొడదాం తిడదాం అనుకుంటారు. కానీ అవతల మనిషి కూడా బలవంతుడే. ఇప్పుడు ప్రజెంట్ అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, అతనికి కూడా కొన్ని కిరాయి రౌడీల స్నేహాలు ఉన్నాయి. మరి ఎదుర్కోవాలి తన్ని, ఏం చేస్తే బాగుంటుంది అని వీళ్ళు ఆలోచించే క్రమంలో ఇతనికి అర్థమైంది, గతంలో నా ఫ్రెండ్కి ఇతనికి ఏదో గొడవ ఉన్నట్టుందే, ఉండదు నిజమా కాదా కదా మణికంఠ అని ఇద్దరికి కాల్ చేశాడు. జిడిమెట్లలో ఉండే ఆయన. ఆ మణికంఠకు కాల్ చేస్తే, ఒరే వాడిని చంపేద్దాంరా, వాడిని నరికేరా, ఇట్లా గట్టిగా. ఎందుకంత ఆవేశం ఏమైంది అంటే, గతంలో వీళ్ళు జువ్వా అని ఒక ఆన్లైన్ గేమ్ ఆడేవాళ్ళు. అంటే లైక్ సేమ్ రమ్మీ సర్కిల్ లాగా వాట్ ఎవర్, డబ్బులకి ఆడేవాళ్ళు. ఆయన ఇద్దరు కలిసి ఆడే, ఇప్పుడు మన ఇద్దరం ఆడుతున్నాం, ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావు, ప్రతిసారి. అది ఎట్లయిందంటే, ఇప్పుడు లక్ష పెట్టినప్పుడు నువ్వు గెలిచావు అనుకో, నా 1,00,000 పోయింది, అమ్మో నా 1,00,000 నాకు మళ్ళీ కావాలంటే ఈసారి 2 లక్షలు ఆడదాం, మళ్ళీ బాయే, ఈసారి 4 లక్షలు ఆడదాం. అంటే ఒక్క గెలిచిన మొత్తం మళ్ళీ నాకు వస్తాయి కదా అని ఒక ఆశతో ఇట్లా డబల్ చేసి ఆడుతూ ఉంటారు. ఆడిన తర్వాత మొత్తం 10 లక్షలైనా 20 లక్షలైనా మొత్తం పోయేసరికి ఎక్కడో చిన్న ఇది
నువ్వు కావాలని తొండి చేస్తున్నావు లేకపోతే ఇన్నాట్లు ఎట్లా గెలుస్తావు నువ్వు అంత తెలివైనవాడివా అదా ఇదా అని చెప్పేసి గొడవలు పోరా గొడవలు బాగా కొట్లాడుకున్నారు. ఇద్దరి మధ్యలో గాయాలయ్యాయి. ఏదో రకంగా వీడిని ఎప్పుడో ఒకప్పుడు సర్వనాశనం చేయాలని వాడు 4 ఏళ్ల క్రితం అనుకున్నాడు. ఆ 4 ఏళ్ల వ్యత్యాసంలో ఇతను అసలు ఒక పెద్ద శక్తిలా ఎదిగాడు అనమాట. ఇంకా గొప్పోడైపోయాడు. వీడిని ఏదో ఒకటి చేయాలా, వీడిని చంపేయాలి, నరికేలా, వాడి పగ కూడా పెరిగి అలాగే ఉంది. టైంకి ఇక్కడ నుంచి ఫోన్ వెళ్ళింది. సో వీళ్ళిద్దరు కలిశారు. అండ్ నెక్స్ట్ జిలానీ అనే ఇంకొక లోకల్ కిరాయి హంతకుడి దగ్గరని కలుపుకున్నాడు. ఆ జిలానీ అనే అతను ఆల్రెడీ పలు హత్య కేసులలో నేర చరిత్ర నుండి 4-5 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆయనకు చంపడం చాలా తేలిక అనమాట. చంపుతా జైలుకి వెళ్తా ఏముందిలే ఆ టైప్ మనుషులు ఉంటారు కదా. అతన్ని కూడా మాట్లాడుకున్నారు. అతనికి ఇంత సుపారీ. ఇక్కడ వీళ్ళ పగే ఈ అమ్మాయి వీళ్ళది అత్యాశ జస్ట్ ఈ ఆడపిల్లలు ఇద్దరిది. అది కాస్త ఒక పెద్ద మర్డర్ ప్లాన్కి వెళ్ళింది. వీళ్ళందరూ ఏం చేశారంటే ఎలా చంపాలి అనుకుంటే మంచి స్కెచ్ చేశాడు ఆ జిల్లాని. నా కూతుర్ని ఇస్తాను కానీ జాగ్రత్తగా చూసుకో అన్నట్టు చెప్పగానే వాడు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సింగోటం రాము అనే వ్యక్తి మందు బాటిల్ పట్టుకొని వచ్చాడు. ఆయన వచ్చి పలానా ప్లేస్కి ఇలా క్రాస్ అయ్యి ఆ క్రమంలో ఆ టైంలో జరిగిన హత్య ఇది. గబగబా వచ్చేసి మర్మాంగాలు కోసేసి చెవులు ముక్కు కోసేసి విచక్షణ రహితంగా పొడిచేసి మెడ కోసి ఏదో చేశారు. మరి ఇంత జరుగుతుంటే స్థానికులు ఏం చేస్తున్నారు, ఇలా బొమ్మలా చూస్తున్నారా అంటే స్థానికులు మాయ చేశారు. ఏమని, ఈ జిలానీ టీంలు ఉంటాయి కదా, అక్కడ 5 ఇక్కడ 6 ఇట్లా ఉండి ఆ టైంలో ఏదో సెలబ్రేషన్ మోడ్లో ఉన్నట్టుగా ఈ 1000 వాళ్ళ 2000 వాళ్ళ టపాకాయలు కాల్చారు. కొన్ని పైకి వెళ్ళి పేలేవి, కొన్ని కింద పేలేవి. కొంతమంది ఏంటంటే దృష్టి ఇట్లా చూస్తూ ఉంటారు, ఏమవుతుందో ఇక్కడ చూస్తారు, ఇక్కడ పొగలు సెగలు పైన చూస్తూ ఉంటారు, టపా పేలుతున్నాయి. అవన్నీ చూసి కిందికి తిరిగేసరికి పొగలన్నీ పోయేసరికి అక్కడ శవం తేలింది. సరిపోయింది, చంపేశారు అప్పటికే. ఓహో, స్థానికులను ఇట్లా కూడా మాయ చేయొచ్చు అని కొత్తగా అప్పుడు అర్థమైంది జనాలకి, ఇలా ఉంటారు అని. సరే, ఆ క్రమంలో హత్య జరిగింది. ఎవరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసులు రంగంలో దిగి అందరినీ అరెస్ట్ చేశారు. అందరినీ అరెస్ట్ చేయగా ఈ హిమాంబి అండ్ ఆ కూతుర్ని పట్టుకుంటే ఒక్కొక్కటి, ఇప్పుడు ఆ జిలానీని పట్టుకుంటే వాడు ఆల్రెడీ మోస్ట్ వాంటెడ్ పట్టేసుకున్నారు. ఇంకొంతమంది రౌడీల కోసం వెతుకుతున్నారు, అది కూడా ఉంది. వీళ్ళ లిస్ట్ ఇప్పుడు ఈ అమ్మాయిలు ఇద్దరు, వీళ్ళకున్న అలవాటే ఇది. గొప్ప వాళ్ళని ఎరేయడం, ప్రేమగా మాట్లాడడం, వాళ్ళ నుంచి డబ్బు సొమ్ము ఏది ఉంటే అది మొత్తం లాగేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, మొత్తం ఇక నువ్వే అని చెప్పేసి అవి ఎందుకు వచ్చింది దూడవ దాంతో మనకి అని వాళ్ళు అనుకునేలాగా క్రియేట్ చేసి అమ్మయ్య అని చెప్పి వెళ్ళిపోవడం, ఇంకొకరిని తగులుకోవడం. రెగ్యులర్గా వీళ్ళు చేసే బిజినెస్ ఇది. ఇప్పుడు జరిగింది ఇది. ఇంకా తవ్వుతున్న కొద్దీ వీళ్ళ భాగవతాలు బయటపడుతూనే ఉన్నాయి, పోలీసులు కూడా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, బేసిక్లీ యాజ్ అన్ అనలిస్ట్గా ఈ కథ అంతా విన్న తర్వాత అసలు ఇక్కడ ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఒప్పు ఉంది, ఎవరు ఏం చేశారు అసలు ఏం అర్థం. అనవసరంగా ఒక మనిషి అయితే పోయాడు. అఫ్ కోర్స్ బేసికల్గా ఏంటంటేనండి, అత్యాశ అనేది ఏ మనిషిలోనైనా ఒక క్రిమినల్ గుణం అనేది బయటకు తీసుకొస్తుంది. అది చిన్నపిల్లాడి దగ్గర నుంచి ఇప్పుడు స్కూల్లోనే చూస్తున్నాం. యాక్చువల్గా పెన్సిల్ ఇవ్వలేదని చెప్పి, ఎరేజర్ ఇవ్వలేదని చెప్పి, షార్ప్నర్ ఇవ్వలేదని చెప్పి పిల్లల్ని గాయపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులు గాయపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఇక్కడ నేను ఆడవాళ్ళని, ఒక ఆడ జాతికి సంబంధించిన వాళ్ళని గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఈ ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం చేసే వాళ్ళకి వాళ్ళ వృత్తి అది వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చిందా, లేకపోతే పూర్వంలో మనకు ఉండేవి ఇవి, దాని నుంచి వచ్చిన పరంపర కొద్దీ చేసుకుంటుండే వాళ్ళు ఉంటారు. కొంతమంది డబ్బుకు గతి లేక, కొంతమంది డబ్బు కోసం తన శరీరాన్ని పరంగా, అది తప్పేం కాదు. నీ ఒళ్ళు నువ్వు అమ్ముకుంటున్నావు, యు ఆర్ నాట్ చీటింగ్ లీగల్లీ. కానీ చట్టం దృష్టిలో వ్యభిచారం అనేది తప్పు. అంటే నువ్వు 10 మందిని పెట్టి చేయించడం వేరు, నీకు నువ్వు చేసుకోవడం వేరు. నీకు నువ్వు చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అనేది నీ శరీరానికి సంబంధించింది, నీ ఆశకి, నీ ఉండే నీడ్స్ అంటారు కదా, నీడ్స్కి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే చట్టంలో, సమాజంలో వీళ్ళల్లో ఉంటూ మనుషుల్ని, ఇప్పుడు హిమాంబి గురించి తీసుకుంటే 2017లో షేక్ సనా అనే ఆమెతో వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని చెప్పారు. అలాగే 2018లో ఇంకొక పర్సన్తో చేస్తున్నట్టు పట్టుబడింది, మళ్ళీ జైలుకి వచ్చిందని చెప్పారు. 2019లో అలాగే చేస్తూ పట్టుబడింది. ఒకరిని మోసం చేసి దేర్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీస్ వేర్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ అండ్ పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దిస్. సో ఇందులో తప్పు ఆడవాళ్ళదా, లేకపోతే
వాళ్ళకి పడిపోయే మగవారిదా అనడం కన్నా ఇద్దరిది ఉంటుంది, రెండు చేతులు కలిస్తేనే తప్ప. యూ హ్యావ్ టు అనలైజ్ వెదర్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ అస్ ఆర్ నాట్. సెక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్, ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎ లైఫ్. అది న్యాచురల్గా రావాలి బేసికల్గా. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఇద్దరు పరస్పరం, ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు, బేసికల్ ఆ అట్రాక్షన్ వల్ల ఏమైపోతుందంటే సర్వం కోల్పోతున్నారు, దాంతోపాటు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. అదే జరిగింది మన సింగోటం రాము కేసులో. ఎదిగాక ఇంకా నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఒక నాయకత్వం ఉంది, నాకు ఒక పరంపర ఉంది, నాకు ఒక గ్యాంగ్ ఉంది, నన్ను అభిమానించే వ్యక్తులు ఉన్నారు, నా కోసం 10 మంది వచ్చే వ్యక్తులు ఉన్నారు, నాకు సమాజంలో మంచి పేరు ఉంది, ఇన్ని ఉన్నాయి. నా పక్కన ఎవరున్నారు, ఎవరినో పెట్టుకున్నాను, వాళ్ళని నన్ను బాగా చూసుకుంటున్నారన్న భ్రమలో ఉండిపోయి ఇంకా ఎక్కువ అత్యాశ అయింది. తెలిసిపోయింది ఆమెది, ఆమెతో పాటు ఉండేది అది. ఈ మధ్య ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే ఈ పోర్నోగ్రఫీ చూడడం కూడా అలవాటు చేసుకొని దాంట్లో ఉండే ఇన్సెస్ట్ ఫీలింగ్స్ వల్ల వావి వరసలు లేని సంబంధాలు పెట్టుకొని ఆ కారణాల వల్ల అత్యాసల వల్ల ప్రాణం పోగొట్టుకుంటున్న కేసు అంటారు దీన్ని. సో ఇందులో ప్రాస్టిట్యూషన్ చేసేవారిది తప్పు ఉంటుంది, ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళే విటులది తప్పు ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ యూ హ్యావ్ టు యాక్ట్ అంటాను నేను బేసికల్గా చెప్పాలంటే. నీకు అది చెడు అని ఏ రోజైతే తెలుస్తుందో చెడుని ఎప్పుడు దూరం పెట్టు. ఎందుకు చెడుకు దగ్గరగా వెళ్ళడం? అది మానవ సహజం, మనం చెడుకు దగ్గరగా వెళ్తాం, మంచికి ఎప్పుడు దూరంగానే వెళ్తాం. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ జరిగినప్పుడు, ఇంత సమాజంలో మనకు అన్నీ తెలుస్తున్నప్పుడు ఆ ఒక్క చిన్న క్షణం అనేది మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన జీవితాన్ని మనం బాగుపరచుకోవచ్చు అనేది నా ఉద్దేశం. చూద్దాం, పోలీసులు హిమాంబిని ఆ అమ్మాయిని పట్టుకున్నారు, నసీమాని పట్టుకున్నారు. వాళ్ళిద్దరూ ఇంకెన్ని బయటపడతాయి, అవే కొద్దీ బయటపడుతున్నాయి. ఇలాంటి వాళ్ళు బయట. ఇప్పుడు చట్టం ఎలా డీల్ చేస్తుందా, ఎలా ఉంటుందా అనేది పక్కన పెడితే ఒక నీతి అనేది నేర్చుకోవచ్చు. ఎవరైనా కూడా మీరు బతకడానికి ఏ పనైనా చేసుకోండి, దానివల్ల ఇంకొకరికి హాని జరగకుండా ఉంటే చాలు, మీకు హాని జరగకుండా ఉంటే చాలు.